హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారండి? నేను మీ తెలుగింటి అమ్మాయిని. ఈరోజు సండే కదండీ! సండే అయితే కొంచెం అందరం బిజీగానే ఉంటాం. అలానే ఇంట్లో కూడా కొంచెం స్పెషల్‌గా ఏమన్నా చేస్తాం కదండీ! నేనైతే ఈ సండే స్పెషల్‌గా అంటూ ఏమీ చేయలేదులే కానండి, పిల్లలకి ఇష్టమైనవి అయితే చేశానులెండి. మా వారు చికెన్ తీసుకొచ్చారు. అలానే ఇంక మా పాప లెగ్ పీస్‌లు అడిగింది. ఇంగా అవి కూడా తీసుకొచ్చేసారండి. చికెన్ బిర్యానీ చేయమందిగానండి, కొంచెం నేను ఫ్రైడే కాడ్నుంచి సాటర్డే నిన్న కూడా కొంచెం అటు ఇటు పని మీద తిరుగుతా ఉన్నా. మొన్న ఫ్రైడే పిల్లల స్కూల్‌లో ఫంక్షన్ అని చెప్పేసి వెళ్ళాను. ఆ రోజు కొంచెం ఇంకా ఆ పని కాకుండా ఇంకా వేరే బయట పనులు కూడా ఎక్కువైపోయినాయి. అలానే నిన్న కూడా కొంచెం వేరే ఊరు వెళ్ళాల్సుండి, ఊరు వెళ్ళొచ్చేసేసరికి కూడా కొంచెం అందువల్ల కూడా ఇంకా కొంచెం ఈరోజు సండే అన్నా కొంచెం పని తగ్గించేసుకుందాము. అలానే నిన్న బట్టలు కూడా ఉతకలేదండి. ఈరోజు కొంచెం బట్టలు ఉతికే పని కూడా చాలా ఉంది. అలా అని చెప్పేసి పని చాలా వరకు ఈరోజు సింపుల్‌గానే చేసేసానులెండి. ఉదయం టిఫిన్ కూడా ఉప్మా వేసేసుకున్నాం. ఉప్మా తినేసేసాము. ఇంక తర్వాత అయితే ఇలా వంట అయితే స్టార్ట్ చేసేసానులెండి. చికెన్ కర్రీ చేస్తున్నాను. ఇంక ధనియాల పొడి కూడా లేదని చెప్తున్నా కదండీ మీతో. ధనియాల పొడి కూడా ప్రిపేర్ చేసుకుంటున్నానండి. నేను ధనియాల పొడి చే ఎలా చేస్తానంటే సింపుల్‌గానే చేసుకుంటానులెండి. ధనియాలు, జీలకర్ర, అలానే వాటికి తగ్గట్టుగా లవంగాలు, మిరియాలు, దాల్చిన చెక్క, యాలకులు ఇవన్నీ వేయించేసుకొని గ్రైండ్ చేసుకుంటే చాలండి. ధనియాల పొడి కూడా అయిపోయిద్ది. నేను అలానే చికెన్ లెగ్ పీసులు కూడా కొంచెం మసాలాలు ఇవన్నీ పట్టించుకొని పక్కన పెట్టుకుంటే నానిద్ది కదా! అన్నం అయ్యేలోపు ఇది చికెన్‌కి కూడా కొంచెం ఉప్పు, కారం బాగా పట్టిద్దని చెప్పేసి ఇవైతే ప్రిపేర్ చేసుకుంటున్నానండి. ఎక్కువ ఇష్టపడమండి మేము చికెన్ బిర్యానీ అయినా, ఇలాంటి బిర్యానీలు చాలా తక్కువ. ప్లెయిన్ బగారా రైస్ ఉంటుంది కదండీ! అదైతే బాగా చేస్తాను. ఈవినింగ్ అయినా చేద్దాంలే అని చెప్పేసి ఇప్పటి వరకైతే ప్లెయిన్ రైస్ పెట్టేసుకున్నాను. ఇంగా చికెన్ లెగ్ పీస్‌లు తెచ్చారు కదా! ఇంగా అవి గూడా బానే తింటదిలే అని చెప్పేసి అవైతే చేస్తున్నా. చూడండి కలర్‌ఫుల్‌గా గూడా చాలా బావున్నాయి. నేను ఎక్కువ శాతం టీవీ చూసుకుంటూనే పని చేస్తానండి. ఎందుకంటే వెబ్ సీరీస్ వస్తాయి కదండీ! ఈటీవీ విన్‌లైనా, ఆహాలైనా ఇంగా వాటిని పెట్టుకొని అవి చూసుకుంటూ పని చేసుకుంటే కూడా పని కూడా చేసినట్లుండదు. ఇంగా టీవీలోనే మునిగిపోయి పని అటు ఇటుగా అయితే చేయనులెండి. బానే చేస్తాను. వంట అయినా గానీ, పని విషయంలో అయినా గానీ నేను పర్ఫెక్ట్‌గానే చేసుకుంటానండి. ధనియాలు గూడా చల్లారిపోయినాయి గదా! గ్రైండ్ చేసుకొని ధనియాల పొడి గూడా వేసేసుకొని చికెన్ అయితే పక్కన పెట్టేసుకున్నానండి లెగ్ పీస్‌లు. అలానే చికెన్ గూడా నేను చికెన్ తాలింపు చేసేటప్పుడు జీలకర్ర వేసేసి, చికెన్ వేసేసి, కొంచెం పసుపు, అలానే ఉప్పు వేసేస్తానండి. కల్లుప్పు వేసేస్తే ఇంక మగ్గిపోయిద్ది. చికెన్ మగ్గిన తర్వాతనే నేను మసాలా అనేది యాడ్ చేసుకుంటాను. అలా మసాలా గూడా వేసేసుకున్నాను. మసాలా పచ్చివాసన పోయిన తర్వాత నేను కారం అయితే యాడ్ చేసుకుంటున్నానండి. 2 స్పూన్ల వరకు కారం వేసేసుకున్నాను. ఒక స్పూన్ ధనియాల పొడి గూడా వేసేసుకున్నాను. ఇలా మొత్తం కలిపేసి ఒక నిమిషం పాటు ఉడికించుకున్న తర్వాత నేను వాటర్ అనేది యాడ్ చేసుకుంటా. చూపిస్తున్నా చూడండి. ధనియాల పొడి కొంచెమే ప్రిపేర్ చేశానులెండి. ఈ సండే స్పెషల్ అంటూ ఇంకా ఇదేలెండి. చూడండి ఒక నిమిషం తర్వాత నేను వాటర్ అనేది యాడ్ చేసుకున్నానండి. చికెన్ మనకి గ్రేవీకి సరిపడినన్ని వాటర్ యాడ్ చేసుకొని ఉడికించేసుకుంటా. ధనియాల పొడి కూడా అలానే వదిలేస్తే స్మెల్ పోయిద్దని చెప్పేసి నేను వెంటనే డబ్బాలో కూడా పోసేసుకున్నానులెండి. చూడండి కొత్తిమీర కూడా వేసేసుకున్న తర్వాత నేను కొంచెం అలా గ్రేవీగా ఉన్నప్పుడే చికెన్ పక్కన పెట్టేసుకొని చికెన్ లెగ్ పీసుల కోసం అయితే చేసుకుంటున్నా. అన్నం కూర కూడా అయిపోయింది కదండీ! లెగ్ పీసులు కూడా ఫ్రై చేసుకుంటే వంట పని కూడా అయిపోయినట్లే. మనం ఎక్కడికన్నా వెళ్ళాలి అంటే నా విషయానికొచ్చేసరికయితే అండి, చేస్తేనేమో ఉదయాన్నే చేసేస్తానండి పని. బట్టలు ఉతికే పని. లేదంటేనేమో ఈవినింగ్ నైట్ అయినా ఉతుకుతా. కానీ నైట్ ఉతుకుదామంటే ఎళ్ళొచ్చేసరికి 7 అయిపోయింది. మళ్ళీ వంట చేసుకోవడం
ఇవన్నీ పనులుంటాయి కదా అని చెప్పేసి నేనైతే ఇంగా ఏం పని పెట్టుకోలేదండి. ఉదయాన్నే సండే అయినా సరే ఈరోజు ఎప్పుడు లేచేటట్లే నిద్ర లేచేసి ఇంట్లో పనైతే చేసుకున్నాను. ఇక్కడ పుదీనా పోయిన వారం తెచ్చిన పుదీనా గూడా ఉంది. అలానే ఇప్పుడు తీసుకొచ్చిన పుదీనా కొంచెం పోయిన వారం తెచ్చిందేందంటే కొంచెం ఆకులనేవి నల్లగా అయిపోయినాయి గదా! వాటిని తీసేసి ఫ్రెష్‌గా ఉన్నదాన్ని ఇంకా ఈరోజు తీసుకొచ్చింది మొత్తం గిల్లేసేసి ఇలా పక్కన పెట్టేసుకున్నానండి. పుదీనా పచ్చడైనా చేద్దాము అనుకుంటున్నా. మరి ఎలా ఉంటదో చూస్తానులెండి. ఈరోజైతే చికెన్ లెగ్ పీసులు గూడా చాలా బాగా వచ్చినాయండి. పర్ఫెక్ట్‌గా వచ్చినాయి. అసలకి చాలా బాగా ఫ్రై అయ్యాయండి. ఇంగా చికెన్ లెగ్ పీసులు కూడా అయిపోయినాయి. గ్యాస్ ఆఫ్ చేసుకున్నా చూడండి. చూపిస్తున్నాను కదా! చాలా బాగున్నాయండి కలర్‌ఫుల్‌గా. కర్రీ కూడా చూపిస్తున్నా చూడండి. ఇక్కడ కొంచెం మీరు ఆయిల్ ఎక్కువైంది, పులుసు కూడా ఎక్కువుందని అనుకోవచ్చేమో కానండి. కొంచెం వేడి మీద ఉన్నప్పుడు పులుసైన, ఆయిలైనా ఎక్కువగానే ఉంటాయండి. చల్లారిన తర్వాత సరిపోయిద్దండి. అలానే ఈ సండే స్పెషల్ అయితే ఇంగా ఇదేనండి. అలానే వీడియో గనక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.